ఏం పేరు తాత? నారాయణ. ఏ ఊరే? ఇదే ఊరు పాల్కొండ. పాల్కొండనా? మహబూబ్నగరా? ఎట్లా మంచిగా ఉందా ఆరోగ్యం? ఇట్లా మంచిగా ఇట్లా పింఛన్ ఇట్లా తీసుకుంటున్నావానే? తీసుకుంటాను. ఎంత ఇస్తారు? అదే 4000 తీసుకుంటలేవా? ఇస్తలేడు. ఇస్తలేరా? ఎందుకట? అది ఇస్తామన్నది ఎలక్షన్ వచ్చాడు. ఎలక్షన్ వచ్చినందుకు ఏమో వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నందుకు కాదు ఒకప్పుడు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే 4000 ఇస్తామన్నా రేవంత్ రెడ్డి. ఇవ్వలే అవి ఇంకా అమలు కాలేదు. ఇంకా అమలు కాలేదు. ఇచ్చే 2000 ఇస్తారా? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టే. అదే ఇస్తామన్నారు కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి సరిపోతున్నాయి పెన్షన్ పైసలు 2000? సరిపోవు ఆంటీ. అంతేనా? అది సిలిండర్ ఇస్తామన్నారు. మరి ఇస్తా అన్నాడు కానీ మరి ఎప్పుడు ఇస్తారు? అదే 500కే సిలిండర్ ఇస్తారటగా. అదే ఇస్తున్నారు కానీ మేము తీయలేదు. నేను తీయలేదు చూడలేదు కానీ ఇస్తున్నట కానీ ఏమి ఇస్తారో చెప్తారు. నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. ఎందుకు? సిలిండర్ తీసుకోలేదు. అంతకు వాళ్ళు నడుస్తున్నది అట్టే నడుస్తుంది. ఎట్లుందో మరి కాంగ్రెస్ పాలన వచ్చినాక? ఇప్పుడైతే బాగుండదు కానీ ఏమో ఉండలేమో తెలియదు. ఈ పథకాలు నీకు ఈ పింఛన్ ఒకటి పెంచలేదంట. రైతు బంధుకి ఇట్లా పొలం ఉందేమో? పొలం ఉంది, 2 ఎకరాలు ఉంది, వచ్చిపోయినది. పెంచమన్నా పెంచలేదు. అప్పుడు పెంచలేదు. 15000 ఇస్తానని ఇవ్వలేదు. అంటే అన్ని చెప్పుకుంటూ పోతున్నా పెంచుతలేనంట. అది ఈ ఎలక్షన్ వచ్చే మరి అందరం తిరుగుతున్నా ఏం సంగతి వాళ్ళదే కొట్లాడుతున్నాం. మనలేదు. రుణమాఫీ చేస్తానని చేయలే, 500 బోనస్ ఇస్తానని ఇవ్వలే. ఓట్లు అమ్మితే బోనస్ ఇస్తాను. ఓట్లు అమ్ముకోలేదు, బోనస్ ఇచ్చలేదు. పింఛన్ పెంచుతానడు, పెంచలేదు. ఇవన్నీ ఏమి అయితలేని అంటావు? ఒకటి మాత్రం నడుస్తున్నాయి. బస్సులో ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్సు నడుస్తున్నా అంటే నేనే ఎక్కలేదు. నువ్వైతే ఎక్కలేదా? ఎందుకు? నాకేం అవసరం అబ్బాయి ఇంటి 60 కిలోమీటర్లు వెళ్తే మరినారు.